అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథముల నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా, ఆ మాట కంటే ముందు మనం ఒక పల్లవి పాడుకుందామండి. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, సదాకోటి స్తోత్రాలయ్యా. ఆమేన్. మనం మళ్ళీ వాక్యధర్మంలో గెలిపోదాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ చదువుకుందామండి. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అనన్య సహవాసము గలవరమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ వాక్యం ప్లాన్ చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన అతిశ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం ఇచ్చుకున్నాం ప్రభువా. ఇదో ప్రభా, ఈ వాక్యం చెప్పడం మీరు సహాయం చేయండి ప్రభువా. మీ జ్ఞానం నాకు అందజేయండి ప్రభావ. మీరు దీవించండి ప్రభావ. చెప్పడం మీరు బలాన్ని దేశం ప్రభువా. మీరు దీవించినంటే ప్రభువా, ఈ వాక్యం చెప్పిన మంచి దండను దేశం ప్రభువా. మంచి జ్ఞానం దయచమని మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఆ 2 మాటలు మీరు తెలియజేస్తాను. ఒకటి చూడండి, మన పాపం ఎలా కనబడిద్ది అండి, మన పాపము ఎలా కలగబడిద్ది అని చూడండి. మన మంచి వాళ్ళ గాని మన దేని వల్ల కానీ మన పాపం కడదండి. ఆ ప్రభు అయిన యేసు రక్తం వల్ల మన పాపం కడగబడిద్ది. అంతేకాకుండా ఏం చేయబడిద్ది అండి, మన పాపం నుంచి మనకి విడుదల రప్పించబడిద్ది. మంచి అంటే ఏంటిదండి, మంచి అంటే ఎలా ఉండిద్ది, దేని వ్యతిరేకంగా ఉంటుందండి, వేరే వాళ్ళ స్నేహంగా ఉండదుగా. అంటే వేరే వాళ్ళకి ఏం చేయమో సహాయకరంగా ఉండాలి. వేరే వాళ్ళకి ఎప్పుడైతే మనం ఎప్పుడు ద్రోహం చేయకూడదు, వేరే వాళ్ళని ద్వేషించకూడదండి. వేరే వాళ్ళని ఏం చేయాలి, మనం మెచ్చుకోవాలి. వేరే వాళ్ళని మనం ప్రేమించాలి. అంతేగాని వేరే మనం ద్వేషిస్తూ ఏం చేయకూడదండి. మనం వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలి కానీ అది మంచితనం అంటే మనం వేరే వాళ్ళు దేయించేటట్టుగా లేదా వాళ్ళకి చెడుగా ఉండేటట్టుగా ఉండకూడదండి. మనం వేరే వాళ్ళు స్నేహంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. మనం గొప్పగా అనిపించకూడదు. ఇది ఇక్కడ మాట. యేసు రక్తం కూడా మనం ఏం చేస్తుందండి, మన ప్రతి పాపం నుండి ఏం చేస్తుందండి, ఆయన రక్తము మన పాపాలను ఏం చేస్తుంది, కడిగిద్ది. ఇది ఫస్ట్ మాట చూడండి. సెకండ్ మాట చూడండి, దేవుని వెలుగు ఏంటండి, ఆయన దగ్గర వెలుగుంటుంది తప్ప చీకటి ఉండదండి. మనం ఇవాళ ఆలోచించుకోవాలి, మనం వెలుగులో ఉన్నామా మనం చీకటిలో ఉన్నామా ఆలోచించుకోవాలండి. మనం ప్రభు అయిన యేసు వెలుగు కాబట్టి మనం ఆయన వెలుగులో ఉన్నామా, ఆయన లేకపోతే ఈ లోకమైన చీకట్లో ఉంటాం మనం అర్థం తీసుకోవాలండి. నువ్వు దేవుని వెలుగులో ఉంటే కనుక నేను ఎప్పుడు వేరే వాళ్ళు మంచి చేస్తావు, వేరే వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడూ జీవించావు. చీకట్లో ఉంటే ఏం చేస్తావు, నువ్వు వేరే వారికి వ్యతిరేకంగా ఉంటావు, దేవునికి వ్యతిరేకంగా ఉంటావు, పాపం ఏంది బాగా ఎక్కువగా చేస్తావు. అంతే మనం ఏం నమ్ముకోవాలండి, నువ్వు ఆ శ్రేష్టమైన వెలుగులోకి మనం వెళ్ళాలి. ఏం చేయాలంటే మనం ఆ శ్రేష్టమైన వెలుగులోకి మనం వెళ్ళాలి. ఆ వెలుగు దారిలో మనం నడవాలి. ఏం చేయాలండి, దేవుని మాట ఏంటో దేవుని ఆరాధన చేస్తే మనకి ఎంత ఆయన ఇచ్చి మన భాగ్యం, మన భాగ్యం ఏం చేసుకోవాలి, మన భాగ్యాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నామండి, ఆ చీకట్లో ఉండి ఏం చేస్తున్నాం, దేవుణ్ణి ఇంకా అసహాయపరుస్తున్నాం. కానీ మనం ఏం చేయాలండి, ఆ శ్రేష్టమైన వెలుగులో మనకి ఆయన ఇచ్చింది ఏంటిది, ఆ శ్రేష్టమైన మనం ఉంటే మనకి ఏమిందండి, బాధగా అయిపోయింది. ఆ శ్రేష్టమైన ఆ వెలుగులో అయినా మనం ఎలా ఉండాలండి, శ్రేష్టంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుని స్థితిలోకి మనం ఎలా అయిపోతున్నాం, మనం దీనంగా అయిపోతున్నాం. కానీ మనం ఏం చేయాలండి, దేవుని శ్రేష్టంగా ఆరాధన చేయాలి, దేవునికి స్థితి చెల్లించాలి. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు జీవించకూడదండి. మనం జీవిస్తే కనుక దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు. మనం చేసాం. ఒకటి, దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు. వేరే వాళ్ళని ఎప్పుడు మనం నేను గొప్ప వాళ్ళు
గొప్పగా అనకూడదండి. ఇది ఇది మీకు గుర్తుపెట్టుకోండి. మనం దేవుని పనులు నడుస్తున్నామంటే, దేవుని పని చేస్తున్నాము అంటే దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడూ చేయకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడూ మనం చేయకూడదు. దేవుని మనం ఎలా చేయాలంటే దేవుని శ్రేష్టంగా చేయాలి, దేవునికి నచ్చినట్లు మనం చేయాలి. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ మాటలు దీవించను గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు, స్తోత్రములు ఇచ్చుకున్నాం ప్రభువా. ఇది ప్రభువా ఈ వాక్యం చెప్పుటకు ప్రభువా మీరు మాకు మంచి ధన్యతను తెచ్చి ప్రభు మీరు దీవించండి. ఇదిగో ప్రభువా నా ప్రార్థన మీరు ఆలకిస్తారు ప్రభువా. ప్రభువా నన్ను మీ చేతికి అప్పగిస్తున్నప్పుడు దీవించండి ప్రభువా. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ వాక్యం మనసుకు మీరు సహాయం చేయండి ప్రభువా, దీవించండి ప్రభువా. ఈ వాక్యం వాళ్ళ జీవితంలో ప్రభువా చాలా ఉపయోగపడకు సహాయం చేయండి ప్రభువా. ప్రభు వాళ్ళు కూడా ప్రభు భారంగా మిమ్మల్ని సహాయం చేయండి ప్రభు. మరి మీ వాక్యం తెలిపిస్తుంది ప్రభువా. ప్రభు మీరు ప్రభు మా కొరకు ప్రభువా ఓ రక్తము కుట్టు ప్రభు దాచుకోకుండా ప్రభు ప్రతి రక్తాన్ని ప్రభు మా కొరకు ప్రభు అర్పించారు ప్రభువా. దాన్ని బట్టి మీకే వందనములు స్తోత్రం నేర్చుకున్నాం ప్రభువా. ఇది ప్రభు మా కొరకు ప్రభువా మీరు మీ కుమారుని కూడా ప్రభువా లెక్క చేయకుండా మనకు అర్పించారు ప్రభువా. మీరు దీవించేందుకు కాపాడండి ప్రభువా. ఈ వాక్యం ప్రతి ఒక్కరి చేతికి అప్పిస్తున్నాం ప్రభువా. ప్రభా ఈ వాక్యంలోని జ్ఞానం ప్రభువా వాళ్ళకి అర్థం మీరు సహాయం చేయండి ప్రభువా. ప్రభా నా పేద మీ యొక్క ఆలోచిస్తారు ప్రభువా, సహాయం చేయండి అంటే మీరు దీవించండి, సహాయం చేయమని మా ప్రియ ప్రభువు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.